హలో, ఈ వీడియోలో మనం ఈవెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఇంకా ఈవెంట్ లిస్నర్స్ అంటే ఏంటి, ఇంకా ఈవెంట్ ప్రొపగేషన్ అంటే ఏంటి, ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏంటి నేర్చుకుందాం. ఫస్ట్ ఈవెంట్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక మన వెబ్ పేజ్ మీద ఇంటరాక్ట్ అయినప్పుడు క్లిక్ చేసిన లేదంటే లైక్ స్క్రోల్ చేసిన లైక్ మౌస్తో కర్సర్తో ఒక ఎలిమెంట్ మీద పవర్ చేసిన ఇవన్నీ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈవెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక యాక్షన్ ఆర్ సిగ్నల్ వెబ్ పేజ్ మీద ఏదైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మన ఈవెంట్ అనేది జరుగుతుందో అది లైక్ మౌస్ క్లిక్ కానీ కీబోర్డ్లోని ఏదైనా కీ ప్రెస్ చేస్తున్న ఈవెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈవెంట్ లిస్నర్స్లోని ఫంక్షన్స్ ఉంటాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడైతే ఒక ఈవెంట్ జరుగుతుందో మన ఈ ఈవెంట్ లిసనర్స్ వాడి ఒక ఫంక్షన్ కాల్ చేయడానికి ఈవెంట్ లిసనర్స్ అని వాడతాం. సో ఆ ఈవెంట్కి రియాక్ట్ అవ్వాలంటే ఆ ఈవెంట్ అనేది జరిగినప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఈ ఈవెంట్ లిసనర్స్ అనేది మనం వాడాలి. సో ఎప్పుడైతే ఆ ఈవెంట్ అనేది జరుగుతుందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి ఆ ఈవెంట్ మీద. సో యాక్చువల్గా బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్ని కానీ దేనిని క్లిక్ చేసినప్పుడులాగా బ్యాక్గ్రౌండ్లో బ్రౌజర్ అనేది ఈ ఈవెంట్ని ఐడెంటిఫై చేసి ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. బ్రౌజర్ ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మన డామ్ ట్రీలోకి ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ని పంపిస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి పంపిస్తుంది. ఆ డాక్యుమెంట్ నుండి మన టార్గెట్ ఎక్కడైతే మనం ఎలిమెంట్ కొట్టామో క్లిక్ చేసామో ఆ ఎలిమెంట్ మీదకి ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఎలిమెంట్ నుండి ఇంకో ఎలిమెంట్కి అలా పాస్ అవుతూ మన టార్గెట్ ఎలిమెంట్కి వస్తుంది. సో ఫస్ట్ సింపుల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఈవెంట్ లిస్నర్ సో ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి మనం ఈవెంట్ లిస్నర్ వాడతాం. సో ఈవెంట్ లిస్నర్ని యాడ్ చేయడం 3 టైప్స్కి యాడ్ చేయొచ్చు. ఇన్లైన్ హెచ్టిఎంఎల్ హ్యాండ్లర్ అని, ఇంకో డామ్ ప్రాపర్టీ హ్యాండ్లర్ అని, యాడ్ ఈవెంట్ లిస్నర్ మెథడ్ అని వాడి. సో ఫస్ట్ ఈ 3 చూద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఒక ఈవెంట్ లిస్నర్ యాడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు సమ్ ఫంక్షన్ అన్నది కాల్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మనం డైరెక్ట్గా ఫంక్షన్ ఏదైతే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అది రాసేయచ్చు. ఇక్కడ క్లిక్ ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసామో మనకి ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది కోడ్. సో ట్రై చేద్దాం. ఈ పీ ఎలిమెంట్ అంటే చైల్డ్ అంటే ఇది గ్రీన్ది. ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇక్కడ ఎలిమెంట్ అనేది ద స్క్రిప్ట్ అనేది రన్ అయింది. ఇక్కడ క్లిక్ అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేసిన ఎన్నిసార్లు క్లిక్ చేసిన వచ్చింది. సో ఇది ఇన్లైన్ హెచ్టిఎంఎల్ హ్యాండ్లర్ అంటే. సో దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక మల్టిపుల్ లైన్స్ కోడ్ రాస్తే ఇక్కడ స్క్రిప్ట్ అన్నది అంత బాగోదు. నాట్ గుడ్ ప్రాక్టీస్. సో లెట్స్ గో టు సెకండ్ టైప్. ఇప్పుడు సెకండ్ టైప్ అంటే డామ్ ప్రాపర్టీ హ్యాండ్లర్. సేమ్ ఇప్పుడు ఎలాగైతే హెచ్టిఎంఎల్లో యాడ్ చేసాం సేమ్ అలాగే మన జావా స్క్రిప్ట్లో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాం. చైల్డ్ ఈక్వల్ టు డాట్ చైల్డ్ అని మన ఎలిమెంట్ని. దీనికి మనకి ఆ డామ్ ఏంటి ఈవెంట్ హ్యాండ్లర్ కింద హ్యాండిల్ చేయాలంటే చైల్డ్ డాట్ ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎప్పుడైతే ఈవెంట్ లిస్నర్ కింద యాడ్ చేద్దాం, ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతుందో అప్పుడు ఇది క్లిక్ అని ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలని, ఇదే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాము. కాల్ అవుతుంది ఎప్పుడైతే ఈవెంట్ జరిగినప్పుడు డిస్ప్లే మెసేజ్. సో ఇది డామ్ ఈవెంట్ హ్యాండ్లర్. సో ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ని క్లిక్ చేసానో అప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయింది.
ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కోడ్. సో ఫస్ట్ ట్రిగర్ అయిపోయింటాం. నెక్స్ట్ ఈవెంట్, ఇందాక చెప్పాను కదా ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది బ్రౌజర్ జనరేట్ చేసి అది డాక్యుమెంట్ ఎలిమెంట్ని టార్గెట్ ఎలిమెంట్ అంటే ఈ చైల్డ్ ఎలిమెంట్కి పాస్ చేస్తుంది. అదే ఈవెంట్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్. ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్లోనే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఇదే కదా. సో ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ టార్గెట్. టార్గెట్ అంటే మనం ఇక్కడ ఏ ఈవెంట్ లిస్నర్ అనేది ఎలా దేనివల్ల కాల్ ఉంది, దేని క్లిక్ చేస్తే కాల్ ఉంది అనేది ఇక్కడ వస్తుంది. మన ఈవెంట్ టైప్ అనేది క్లిక్ అండ్ టార్గెట్ అనేది ఈ డాట్ చైల్డ్ అంటే మన టార్గెట్ ఎలిమెంట్. అండ్ ఇంకా స్ట్రింగ్ ఎక్స్, స్ట్రింగ్ వై, ఇవన్నీ ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాం. ఇది యాడ్ ఈవెంట్ లిస్నర్ ఆఫ్ ఒక మెథడ్ వాడి మన ఈవెంట్ లిస్నర్ అనేది యాడ్ చేయొచ్చు మన ఎలిమెంట్కి. సో ఈ మెథడ్కి 3 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఫస్ట్ మన ఈవెంట్ టైప్, అది ఏ ఈవెంట్ టైప్ అయితే ఇక్కడ క్లిక్ అయితే క్లిక్ ఈవెంట్, లేదంటే మౌస్ ఓవర్ అంటే మౌస్ అనేది ఒక ఎలిమెంట్ మీద మన కర్సర్లా తీసుకెళ్ళినప్పుడు మౌస్ అవుట్ అంటే కర్సర్ అనేది ఎలిమెంట్ నుండి బయట తీసుకెళ్ళినప్పుడు కాల్ బ్యాక్ అని కాల్ అవుతుంది. సెకండ్ పారామీటర్ అంటే ఇది కాల్ బ్యాక్ అని కాల్ అవుతుంది ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతుందో. సో థర్డ్ పారామీటర్ కూడా ఆప్షన్ పారామీటర్. థర్డ్ పారామీటర్ మనం క్యాప్చరింగ్ స్టేట్ కోసం ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ థర్డ్ పారామీటర్ కింద పాస్ చేస్తాం. క్యాప్చర్ ఈక్వల్ టు ట్రూ ఆర్ క్యాప్చర్ ఈక్వల్ ఫాల్స్ అని వాడతాం. అది నెక్స్ట్ చూద్దాం, అది ఆప్షనల్ పారామీటర్. ఫస్ట్ ఈ యాడ్ ఈవెంట్ లిస్ట్ ఆఫ్ మెథడ్ని చూద్దాం. సో మనకి సో ఇది యాడ్ ఈవెంట్ లిస్నర్ of any syntax. First event type, then callback. So add event listener of method body. సో ఇప్పుడైతే మనం క్లిక్ చేసాం, క్లిక్ ఈవెంట్ అవునప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్. సో క్లిక్ చేసినప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ ఉంది. సో ఈ యాడ్ ఈవెంట్ లిస్నర్ అనేది బెస్ట్ ప్రాక్టీస్, ఎందుకంటే మనం ఈ చైల్డ్ ఎలిమెంట్కి మల్టిపుల్ ఈవెంట్ లిస్నర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక ఈవెంట్ లిస్నర్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో మనం ఇంకా ఏదైనా ఒక ఈవెంట్ లిస్నర్ నచ్చలేదంటే రిమూవ్ చేయొచ్చు, డాట్ రిమూవ్ ఈవెంట్ లిస్నర్ ఆఫ్ అని వాడి. ఆల్సో చూడండి, ఇంకొక ఈవెంట్ లిస్నర్ యాడ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్ ఇక్కడ రాస్తా. ఇక్కడ ఆల్రెడీ నేను రాసాను, కొంచెం ఆల్రెడీ రాసాను నేను. ఇది సెకండ్ ఈవెంట్ లిస్నర్, సేమ్ అదే ఎలిమెంట్కి యాడ్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేసాను, రెండు కాల్ బ్యాక్స్ కాల్ అయ్యే చూడండి, 2 కాల్ బ్యాక్స్. సో మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ ఈవెంట్ లిస్నర్స్ అన్ని యాడ్ చేయొచ్చు ఇక్కడ. సో మనకి ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఒకవేళ రిమూవ్ చేయాలంటే చైల్డ్ రిమూవ్ ఈవెంట్ లిస్నర్ మెథడ్ వాడి రిమూవ్ చేయొచ్చు. క్లిక్ ఈవెంట్ మెథడ్ ఇక్కడ ఈ డిస్ప్లే మెసేజ్ ఈవెంట్ లిస్నర్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో అది రిమూవ్ అయిపోయింది. సో ఇది క్లిక్ చేసినప్పుడు 1 సెకండ్ అయితే, ఎందుకంటే ఈ ఈవెంట్ లిస్నర్ని మనం రిమూవ్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే ఈవెంట్ లిస్నర్ రిమూవ్ చేయాలన్నప్పుడు ఇది మనం ఎనానమస్ ఫంక్షన్ అంటాం, ఎందుకంటే దీనికి నేమ్ ఏం లేదు, ఇక్కడే డిఫైన్ చేస్తాం మనం. ఎప్పుడైతే మనం రిమూవ్ ఈవెంట్ లిస్నర్ మెథడ్ వాడి ఒక ఈవెంట్ లిస్నర్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇలా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎలా కాల్ బ్యాక్ విధంగా ఇవ్వాలి, అలాగైతేనే రిమూవ్ చేయడానికి అవుతుంది. ఇన్ కేసు ఇది రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడే డిఫైన్ చేసాం మనం. సో ఇలా డిఫైన్ చేస్తేనే రిమూవ్ చేయడానికి అవుతుంది ఇలా. సో
కొన్ని కేసులో మనకు ఒకసారి కొన్నిసార్లు మనకి ఈవెంట్ లిస్టనర్ అనేది ఒకసారి కాల్ అయిన తర్వాత మనకి ఇంకా యూజ్ ఉండదు. సో ఆ టైంలో మనం రిమూవ్ చేయాలనుకుంటాం. సో మనకు ఎప్పుడైతే ఒకసారి యూజ్ అవ్వి నెక్స్ట్ రిమూవ్ చేయాలంటే అప్పుడు మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ వల్ల రిమూవ్ చేయొచ్చు మన ఈవెంట్ లిస్ట్ని. ఫస్ట్ టైం కాల్ అయిన తర్వాత రిమూవ్ చేయండి. ఇక్కడ రిమూవ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాం, రిమూవ్ ఈవెంట్ లిస్ట్ అని. సో ఒకసారి కాల్ అయిన తర్వాత ఇంకా ఈ ఈవెంట్ లిస్ట్ అని పనిచేయదు, ఇంకా మనకి రిమూవ్ అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ టైం క్లిక్ చేశాను, కాల్ ఉంది. సెకండ్ టైం క్లిక్ చేస్తే ఇంకా కాల్ బ్యాక్ కాల్ అవుట్, ఎందుకంటే ఈవెంట్ లిస్ట్ అనేది రిమూవ్ అయిపోయింది, అందుకే కాల్ అవుట్. ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏదంటే ఇలా చేయకుండా ఇక్కడ థర్డ్ పారామీటర్ చెప్పాను కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. థర్డ్ పారామీటర్ ఒకటి క్యాప్చర్, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఈవెంట్ ప్రాపగేషన్లో చెప్తా దీన్ని యూజ్ ఏంటో. కానీ డిఫాల్ట్గా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ అయిపోతే ఈ వాల్యూ డిఫాల్ట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఇలాగ పాస్ అయిపోయాను, ఇలా డిఫాల్ట్గా ఇలా క్యాప్చర్ ఫాల్స్ అని ఉంటుంది. సో పాస్ అయిపోయిన ఒకటి. అండ్ ఇప్పుడు మనం ఎంత చెప్పాం కదా, ఒకసారి మనకి ఈవెంట్ లిస్ట్లోనే ఉండాలి, నెక్స్ట్ టైం వర్క్ అవ్వకూడదు అంటే రిమూవ్ చేయాలని. సో ఇక్కడ వన్స్ ట్రూ అని పెడితే కాల్ బ్యాక్ అనేది ఫస్ట్ టైం కాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. వన్స్ అండ్ టూ అనే ఆబ్జెక్ట్ థర్డ్ పారామీటర్గా పంపించిన ఫస్ట్ టైం కాల్ అయింది, సెకండ్ టైం కొడితే కాల్ అవ్వట్లేదు ఎందుకంటే రిమూవ్ అయిపోయింది ఇది ఫస్ట్ టైం కాల్ అయిన తర్వాత. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఫస్ట్ టైం అయిన తర్వాత రిమూవ్ చేయడానికి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈవెంట్ ప్రాపగేషన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ ప్రాపగేషన్ అంటే మనం ఎప్పుడైతే ఈవెంట్ జనరేట్ అయిందో అది బ్రౌజర్ జనరేట్ చేస్తుంది కదా. మనం ఈవెంట్ అవునప్పుడు ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది బ్రౌజర్ జనరేట్ చేస్తుంది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ని బ్రౌజర్ జనరేషన్ చేసిన తర్వాత ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ని మన డామ్ ట్రీలోకి వస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్కి ఇచ్చి మన టార్గెట్ ఎలిమెంట్ ఏది ఉందో దాన్ని డాక్యుమెంట్ నుండి లోపల HTML ఎలిమెంట్కి ఇచ్చి బాడీకి ఇచ్చి దాని తర్వాత మన టార్గెట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్స్కి యాన్సెస్టర్ ఎలిమెంట్స్కి ఇచ్చి ఒకదాని నుండి ఒకటి అలాగా ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది పాస్ అవుతూ మన టార్గెట్ ఎలిమెంట్ చేరుకుంటుంది. ఇలా చేరుకునే తర్వాత మళ్ళీ బ్యాక్కి మళ్ళీ మన టార్గెట్ ఎలిమెంట్ నుండి తన పేరెంట్ ఎలిమెంట్కి, మళ్ళీ ఆ పేరెంట్ ఎలిమెంట్ని తనకి యాన్సెస్టర్ ఎలిమెంట్ నుండి మళ్ళీ బాడీ ఎలిమెంట్కి, తర్వాత HTML ఎలిమెంట్, మళ్ళీ డాక్యుమెంట్ ఎలిమెంట్కి, ఇలాగా ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇలాగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ టాప్ నుండి కిందకి ట్రావెల్ అవుతుంది, దీన్నే క్యాప్చరింగ్ పేస్ అంటాం. తర్వాత బాటమ్ నుండి మళ్ళీ టాప్కి ట్రావెల్ అవుతుంది, దీన్నే బబులింగ్ పేస్ అంటాం. క్యాప్చరింగ్ పేస్ని టికిల్ డౌన్ పేస్ అని అంటారు, అండ్ బబులింగ్ పేస్ని టికిల్ అప్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఈవెంట్ ప్రాపగేషన్ని మన ఆబ్జెక్ట్ అనేది ఈ డామ్ ట్రీలో నుండి ఇలా పాస్ అవుతుంటుంది, దాన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అంటాం. సో ఈ ఈవెంట్ ప్రాపగేషన్లో 3 ఫేస్ ఉంటుంది. ఫస్ట్ క్యాప్చరింగ్ ఫేస్, టార్గెట్ ఫేస్ అండ్ బబ్లింగ్ ఫేస్. సో ఫస్ట్ క్యాప్చరింగ్ ఫేస్ అంటే ఎప్పుడైతే మేము ఎలిమెంట్ క్లిక్ చేసామో బ్రౌజర్ అనేది ప్రాపగేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సెకండ్ డాక్యుమెంట్ ఎలిమెంట్ నుండి మన టార్గెట్ ఎలిమెంట్కి వెళ్తుంది. సో ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది జనరేట్ అయ్యింది కదా, మనం బ్రౌజర్ క్రియేట్ చేసింది కదా, ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ నుండి టార్గెట్ ఎలిమెంట్కి పంపించడమే క్యాప్చరింగ్ ఫేస్ అంటారు. సో మన బ్రౌజర్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర నుండి మన టార్గెట్ ఎలిమెంట్కి పంపించినప్పుడు ఈ టాప్ నుండి పంపించినప్పుడు దీన్ని క్యాప్చరింగ్ ఫేస్ అంటారు. సో ఇలాగ మన ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇలా ట్రావెల్ అవునప్పుడు ఈ ఎలిమెంట్స్కి ఈవెంట్ లిసనర్స్ ఉంటే ఈ క్యాప్చరింగ్ ఫేస్లోని, సో ఇవన్నీ ట్రిగర్ అవుతాయి, కాల్ అవుతాయి.
సో ఈ క్యాప్చరింగ్ ఫేస్లో వీటికి ఈవెంట్ లిసనర్స్ లేకపోతే ఇక్కడ కాల్ అవ్వవు. ఇక్కడ ఆ ఈవెంట్ లిసనర్స్ కూడా క్యాప్చరింగ్ ఫేస్కి సంబంధించిన ఈవెంట్ లిసనర్స్ అయితేనే కాల్ అవుతాయి. సో ఇలాగా ఒక లేకపోతే డైరెక్ట్గా ఇలాగ పాస్ అవుతూ వచ్చి మన టార్గెట్ ఎలిమెంట్ మనకి దగ్గరికి ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ మన ఈవెంట్ లిసనర్ కాల్ అవుతుంది, మన టార్గెట్ ఎలిమెంట్కి సంబంధించిన ఈవెంట్ లిసనర్. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ బబుల్ అప్ మీదకి బబ్లింగ్ ఫేస్ అనేది థర్డ్ ఫేస్, టార్గెట్ ఫేస్ అనేది ఇక్కడ ఈవెంట్ అనేది ఈవెంట్ లిసనర్ కాల్ అయిపోతుంది కాబట్టి మన ఈ ఎలిమెంట్కి సంబంధించింది టార్గెట్ ఫేస్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మళ్ళీ మీదకి వెళ్ళగా బబ్లింగ్ ఫేస్ అంటారు. సో మన ఎలిమెంట్ నుండి పేరెంట్ ఎలిమెంట్కి వెళ్తుంది ఈవెంట్ ఆబ్జెక్ట్ నుండి. వెళ్ళినప్పుడు ఇక్కడ మన పేరెంట్ ఎలిమెంట్కి బబ్లింగ్ ఫేస్కి సంబంధించిన ఒక ఈవెంట్ లిసనర్ని యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేసి ఉంటే అది కాల్ అవుతుంది. సేమ్ అలాగే ఎక్కడ నుండి మళ్ళీ ఈవెంట్ ఆబ్జెక్ట్ మీదకి వెళ్తుంది తన యాన్సిస్టర్, ఐ మీన్ పేరెంట్ యొక్క పేరెంట్ అంటే మన టార్గెట్ ఎలిమెంట్ యొక్క యాన్సిస్టర్ అంటాం, గ్రాండ్ పేరెంట్ అంటాం. ఈ గ్రాండ్ పేరెంట్కి ఏదైనా ఒక ఈవెంట్ లిసనర్ యాడ్ అవ్వ ఉంటే అది కూడా బబ్లింగ్ ఫేస్ సంబంధించిన ఈవెంట్ లిసనర్ యాడ్ అవుతే అది కాల్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుండి బాడీకి సేమ్ చెక్ చేస్తుంది, యాడ్ ఈవెంట్ లిసనర్ ఏదైనా యాడ్ చేసి ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా మళ్ళీ టాప్కి వెళ్ళి ఎక్కడితో ప్రాసెస్ ఎండ్ అవుతుంది. సో అదే 3 ఫేజెస్. ఈవెంట్ ప్రాపగేషన్ అంటే అది ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది మన డామ్ ట్రీలో ట్రావెల్ అవ్వడమే దాన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అంటాం. సో అది టాప్ టు బాటమ్ అంటే డాక్యుమెంట్ నుండి టార్గెట్ ఎలిమెంట్కి వెళ్తే దాన్ని క్యాప్చరింగ్ ఫేస్ అంటాం. అండ్ ఈ క్యాప్చరింగ్ ఫేస్లోని ఏవైనా మన ఈవెంట్ లిసనర్స్ అని యాడ్ చేసి ఉంటే మన ఎలిమెంట్స్కి డామ్ ఎలిమెంట్స్కి అది కూడా క్యాప్చరింగ్ ఫేస్ సంబంధించినవి. సో అవి ట్రిగర్ అవుతాయి. ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మన క్యాప్చరింగ్ ఫేస్లో ట్రిగర్ అవి ఈవెంట్ లిసనర్స్ అనేది మనం ఐ మీన్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మన ఏ ఎలిమెంట్ అయితే ఎలిమెంట్కి యాడ్ ఈవెంట్ లిసనర్ నార్మల్గా ఈవెంట్ లిసనర్ యాడ్ చేసి లాస్ట్లో క్యాప్చరింగ్ ఈజ్ ఫాల్స్ అంటే బబ్లింగ్ ఫేస్లో ఈ ఈవెంట్ లిసనర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో క్యాప్చరింగ్ ఈజ్ ట్రూ అని పెడితే ఈ ఈవెంట్ లిసనర్ అన్నది మన క్యాప్చరింగ్ ఫేస్లోని ట్రిగర్ అవుతుంది. సో ఇన్ కేస్ మనం అసలు ఇలా ఇక్కడ ఈ థర్డ్ పారామీటర్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా క్యాప్చరింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది తీసుకుంటుంది. సో ఐ మీన్ బబ్లింగ్ ఫేస్ ఈవెంట్ లిసనర్ అంటాం. సో ఈవెంట్ లిసనర్ అనేది బబ్లింగ్ ఫేస్లో హ్యాండిల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫస్ట్ మన HTMLలో ఇది గ్రాండ్ పేరెంట్, ఇది పేరెంట్ ఎలిమెంట్, ఇది లోపల ఉన్నది, ఈ లోపల ఉన్నది చైల్డ్ ఎలిమెంట్. ఈ 3 ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాం జావాస్క్రిప్ట్లోని. ఇలా ఇక్కడ మన థర్డ్ పారామీటర్ క్యాప్చరింగ్ ఆబ్జెక్ట్ మెవల్ అంటే ఇక్కడ క్యాప్చర్ ఈక్వల్ టు ఫాల్స్, ఇది కూడా క్యాప్చర్ ఈక్వల్ టు ఫాల్స్, ఇది కూడా క్యాప్చర్ ఈక్వల్ టు ఫాల్స్, ఇది కూడా క్యాప్చర్ ఈక్వల్ టు ఫాల్స్. సో గ్రాండ్ పేరెంట్కి ఒక ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేస్తాం. సో క్యాప్చరింగ్ ఈక్వల్ ఫాల్స్ కాబట్టి ఈవెంట్ లిస్ట్ అనేది బబ్లింగ్ ఫేస్లోని హ్యాండిల్ అవుతుంది. ఇది కూడా బబ్లింగ్ ఫేస్లో హ్యాండిల్ అవుతుంది, ఇది కూడా బబ్లింగ్ ఫేస్లోనే హ్యాండిల్ అవుతుంది ఈ ఈవెంట్స్. సో ఈ డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిసనర్ అంటే ఇది మనం డాక్యుమెంట్ అంతటికీ యాడ్ చేస్తాం. అంటే ఈ డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ అంతటికీ యాడ్ చేస్తాం. సో HTML డాక్యుమెంట్ ఎక్కడ కొట్టినా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో దీనికి కూడా మనం క్యాప్చరింగ్ ఈక్వల్ టు ఏం ఇవ్వలేదు కాబట్టి సో డిఫాల్ట్గా ఫాల్స్ అని తీసుకుంటే బబ్లింగ్ ఫేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఫస్ట్ క్యాప్చరింగ్ స్టేట్లోని ఇక్కడ నుండి కిందకి ఇలా ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ ఏ ఎలిమెంట్స్కి అయినా ఈ క్యాప్చరింగ్ ఫేస్ సంబంధించిన ఈవెంట్ లిసన్స్ ఉంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, లేకపోతే కంటిన్యూ అవుతూ స్కిప్ అవుతూ అలా ఇక్కడికి వచ్చి ఈ టార్గెట్ ఎలిమెంట్లో ఉన్న ఈవెంట్ లిసన్ హ్యాండిల్ అవుతుంది. ఇది కాలం ఉన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీదకి వెళ్ళిపోతుంది, ఇదే బబ్లింగ్ ఫేస్ అంటారు. సో ఇక్కడ నుండి నెక్స్ట్ ఈ టాప్ పేరెంట్ ఎలిమెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా ఈవెంట్ లిసన్ ఉంటే ఇవి కూడా కాల్ అవుతాయి. సో ఇలా కాల్ అవుతూ అలా వెళ్తూ నెక్స్ట్ టాప్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎండ్ అయిపోద్ది ప్రాసెస్. సో ఈ 3 ఫేజెసే ఈవెంట్ ప్రాపగేషన్ అంటే. సో మనం ఇప్పుడు ఇవి రన్ చేసి చూస్తే సో ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ మనం క్లిక్ చేస్తే ఫస్ట్ చైల్డ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ డాక్యుమెంట్ అని వచ్చింది. అంటే చైల్డ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ డాక్యుమెంట్ ఇలా ఎందుకు వచ్చిందంటే ఎగ్జాంపుల్. సో మనం కోడ్లో ఏమి వచ్చాం, ఇక్కడ బబ్లింగ్ ఫేస్లో ఇవన్నీ ట్రిగర్ అవ్వాలని ఇచ్చాం. సో బబ్లింగ్ ఫేస్లో ట్రిగర్ అవ్వాలన్నప్పుడు
ఇక్కడ నుండి ఫస్ట్ ఇవన్నీ క్యాప్చరింగ్ ఫేస్లో ఇవన్నీ ట్రిగర్ అవ్వవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలిమెంట్ అనేది ఈవెంట్ లిస్టనర్ దగ్గర ఇక్కడ ట్రిగర్ అవుతుంది. ఈ బబ్లింగ్ ఫేస్లో ట్రిగర్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఇది ట్రిగర్ అవుతుంది. బబ్లింగ్ ఫేస్ అంటే బాటమ్ టు టాప్. సో ఫస్ట్ ఇది ట్రిగర్ ఉంది చైల్డ్ ఎలిమెంట్, దాని పేరెంట్ ఎలిమెంట్ ట్రిగర్ అయింది, దాని తర్వాత గ్రాండ్ పేరెంట్, దాని డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అవి ట్రిగర్ అవుతుంది. సో దట్స్ వై మనకి ఇక్కడ ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఇన్సైడ్ బాటమ్ ది లో ఇన్సైడ్ ద ఎలిమెంట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత పేరెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డాక్యుమెంట్. ఇన్ కేస్ ఇఫ్ మనం ఇక్కడ క్యాప్చర్ ఆబ్జెక్ట్ క్యాప్చర్ ఈజ్ ఫాల్స్ అంటే సేమ్ ఇదే మన బబ్లింగ్ ఫేస్, సేమ్ క్యాప్చర్ ఫాల్స్ అన్నా లేకపోయినా ఒకటే. ఇక్కడ ఇవన్నీ పెట్టిన చూడండి వచ్చేసా సేమ్ అంతే, పేరెంట్ చైల్డ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ డాక్యుమెంట్ అలాగే ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం క్యాప్చరింగ్ అనేది ట్రూలో పెడితే ఈ ఈవెంట్ లెసన్స్ అన్ని ఓన్లీ క్యాప్చరింగ్ ఫేస్లోనే కాల్ అవుతాయి, బబ్లింగ్ ఫేస్లో కాల్ అవ్వు. ఎగ్జాంపుల్ చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇప్పుడు క్లిక్ చేస్తే సో ఫస్ట్ డాక్యుమెంట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎందుకంటే అన్ని క్యాప్చరింగ్ ఫేస్లో పెట్టాం. సో ఫస్ట్ మన ఈవెంట్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ అది మీద స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ బ్రౌజర్ వస్తుంది డాక్యుమెంట్కి, ఇక్కడ నుండి కదా క్యాప్చరింగ్ ఫేస్ అంటే ఇక్కడ నుండి మనం టార్గెట్ ఎలిమెంట్కి వెళ్ళాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి సో ఫస్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ అనేది ట్రిగర్ అవుతుంది, డాక్యుమెంట్ ఎలిమెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ HTML, నెక్స్ట్ బాడీ, దాని తర్వాత యాన్సిస్టర్ అంటే గ్రాండ్ పేరెంట్ దాని తర్వాత చైల్డ్ ఎలిమెంట్. సో టాప్ నుండి ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుటర్ నుండి ఇన్నర్కి వస్తుంది, అంటే టాప్ నుండి బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది క్యాప్చరింగ్ ఫేస్లో మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి. సో బబ్లింగ్ ఫేస్లో మనకి ఏవి ఈవెంట్స్ యాడ్ చేయలేదు, అందుకే ఇక్కడ మనం ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం ఏమి కాల్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ అవుటర్ టాప్ నుండి డాక్యుమెంట్ నుండి వచ్చాం కాబట్టి ఫస్ట్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ ఉంది కాల్ బ్యాక్, దాని తర్వాత పేరెంట్, దాని తర్వాత గ్రాండ్ పేరెంట్, దాని తర్వాత పేరెంట్, దాని తర్వాత చైల్డ్, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలా వచ్చింది. సో ఇన్ కేస్ మనకి రెండు పేజ్లోని ఈవెంట్ లెసనర్స్ కాల్ అవ్వాలంటే అంటే బబ్లింగ్ ఫేస్లో కాల్ అవ్వాలి ప్లస్ క్యాప్చరింగ్ ఫేస్లో కూడా కాల్ అవ్వాలి అంటే మనం ఇక్కడ మన ఎలిమెంట్స్కి రెండు ఈవెంట్ లెసన్స్ అని యాడ్ చేయాలి. ఒకటి క్యాప్చర్ ట్రూతో ఇంకోటి క్యాప్చర్ ఫాల్స్తో చేయాలి. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ 2లో ఆల్రెడీ నేను కోడ్ రాసేసా, చూద్దాం. ఫస్ట్ క్యాప్చరింగ్ 2 అంటే ఇది క్యాప్చరింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేసాను గ్రాండ్ పేరెంట్కి. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ పెట్టిన క్యాప్చరింగ్ ఫాల్స్ అని పెట్టిన, లేదంటే పెట్టకపోయినా డిఫాల్ట్గా క్యాప్చరింగ్ తీసుకుంటూ ఫాల్స్ అని తీసుకుంటారు. సో మనం నెక్స్ట్ పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా ఫాల్స్ అని పెట్టా. ఇది క్యాప్చరింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్, ఇది బబ్లింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్, మళ్ళీ పేరెంట్ కూడా క్యాప్చరింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్. నెక్స్ట్ ఇది బబ్లింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్. నెక్స్ట్ ఇది క్యాప్చరింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్. ఇది బబ్లింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్, ఇది క్యాప్చరింగ్ ఫేస్కి. నెక్స్ట్ ఇది కూడా బబ్లింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్. ఫస్ట్ క్యాప్చరింగ్ ఫేస్కి గ్రాండ్ పేరెంట్ క్యాప్చర్ అని పెట్టాను కాల్ బ్యాక్లో మనం ఐడెంటిఫై చేయడానికి. అండ్ క్యాప్చరింగ్ ఫాల్స్ అంటే ఇది బబ్లింగ్ ఫేస్కి ఈవెంట్ లిస్ట్, ఇందులో గ్రాండ్ పేరెంట్ బబుల్ అని పెట్టా.
సేమ్ అలాగే పేరెంట్ కూడా క్యాప్చర్ బబుల్, చైల్డ్ కూడా క్యాప్చర్ బబుల్, డాక్యుమెంట్ కూడా క్యాప్చర్ బబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది డాక్యుమెంట్ క్యాప్చరింగ్ ఫేస్లో డాక్యుమెంట్ ఏంటి మన టార్గెట్ రీచ్ అయినప్పుడు ఇక్కడ వీటికి ఏమైనా ఈవెంట్లు అటాచ్ అవ్వకుంటే ఐ మీన్ ది క్యాప్చర్ ఈక్వల్ టు అని పెట్టాం కదా, ఈవెంట్ లిసన్స్ ఇవన్నీ కాల్ అవుతాయి ఇలాంటివన్నీ. సో ఇక్కడ కాల్ అవ్వి ఏవైతే ఈవెంట్ లిసన్ అవన్నీ కాల్ అవుతాయి. నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ క్యాప్చరింగ్ ఫేస్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ బబుల్ ఫేస్లో కూడా ఈవెంట్ లిసన్ యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా కాల్ అవుతుంది. సెకండ్ కాల్ బ్యాక్ ఇక్కడ కూడా సేమ్ సెకండ్ కాల్ బ్యాక్ బబుల్ ఫేస్కి యాడ్ చేసాం కాబట్టి మనం అది కాల్ అవుతుంది. సేమ్ అలాగే కాల్ అవుతుంటాయి. అందువల్లే సో ఫస్ట్ క్యాప్చరింగ్ ఫేస్లో నుండి డాక్యుమెంట్ ట్రిగర్ అవ్వింది. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్ ఎలిమెంట్ క్యాప్చర్లో అన్ని ట్రిగర్ అవ్వి ఆర్డర్లో. నెక్స్ట్ బబుల్లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వెళ్తా అంటే బాటమ్ టు టాప్ అప్రోచ్. సో ఇక్కడ సెంటర్ ఎలిమెంట్ చైల్డ్ బబుల్ అవ్వింది ఫస్ట్, నెక్స్ట్ పేరెంట్ ఎలిమెంట్ దెన్ బబుల్ అవ్వింది, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ బబుల్ అవ్వింది, నెక్స్ట్ డాక్యుమెంట్ బబుల్ అవ్వింది. సో ఇది సో ఇన్ కేస్ మనకు ఎప్పుడైనా ఒక ఇన్ మిడిల్లో మన ఈ ప్రాపగేషన్ అనేది స్టాప్ చేయాలంటే ఐ మీన్ క్యాప్చరింగ్ ఎగ్జాంపుల్ ఇలా క్యాప్చరింగ్ అవునప్పుడు మనం గ్రాండ్ పేరెంట్తో క్యాప్చరింగ్ ఆపేయాలి అనుకుంటే స్టాప్ ప్రాపగేషన్ అనే ఒక మెథడ్ ఉంది. అది మన ఈవెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని వాడేది. సో ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ ఇదే కదా, ఎగ్జాంపుల్ పేరెంట్ ఎలిమెంట్ ద్వారా స్టాప్ చేద్దాం ఈవెంట్ ప్రాపగేషన్ అనేది. సో ఇది ఈవెంట్ క్యాప్చరింగ్, ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది మనం పాస్ అవుతుంది కదా ఎవ్రీ టైమ్. ఈవెంట్ ఆబ్జెక్ట్ ఎవ్రీ ఎలిమెంట్లో పాస్ అవుతూ ఉంటుంది ఈవెంట్ ఆబ్జెక్ట్. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది మన ఈవెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోని. ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి అందులో. సో ఆబ్జెక్ట్స్ మెథడ్స్ వాడుకొని మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ ప్రాపగేషన్ ఏమంటే స్టాప్ ప్రాపగేషన్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుండి ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఇలా ఎలా ట్రావెల్ అవుతుంది ఇక్కడ, ఇది గ్రాండ్ పేరెంట్ అనుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ ప్రాపగేషన్ అని మనం కాల్ బ్యాక్లో ఎప్పుడైతే రాసామో ఈ ఈవెంట్ ఈ క్యాప్చరింగ్ ఫేస్లో ఉన్న ఈవెంట్ లిసన్ కాల్ ఉన్నప్పుడు ఇంక ఈ ప్రాపగేషన్ అనేది కిందకి వెళ్తుంది, ఇంక ఇక్కడితో అయిపోద్ది, ఇక్కడితో స్టాప్ అయిపోద్ది. సో ఇక్కడ మనం పేరెంట్ ఎలిమెంట్కి క్యాప్చర్ స్టేట్లోని స్టాప్ ప్రాపగేషన్ అని యాడ్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే చైల్డ్ ఎలిమెంట్ మేము కొట్టాము డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయింది, గ్రాండ్ పేరెంట్ ఎగ్జిక్యూట్ అయింది, పేరెంట్ క్యాప్చరింగ్ అయింది, 3 క్యాప్చర్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్ వరకు వెళ్ళాలి, నెక్స్ట్ బబ్లింగ్ కూడా అవ్వలేదు. ఇలా స్టాప్ చేస్తాం. ఈ ఈవెంట్ క్యాప్చరింగ్ ఐ మీన్ ఈవెంట్ ప్రాపగేషన్ అనేది ఇలా స్టాప్ చేస్తాం, ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పి. దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఈవెంట్ ప్రాపగేషన్ అయిపోయింది. ఈవెంట్ డెలిగేషన్ గురించి నేర్చుకుందాం నెక్స్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక మెథడ్ ఉంది మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ఉంటుంది ఒక మెథడ్. ఇది ఎందుకంటే ఏదైనా ఒక ఈ డిఫాల్ట్ బిహేవియర్ ఉంటే ఏదైనా ఈవెంట్కి దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక మనం HTML ఒక హైపర్ లింక్స్ అనేది ఇలాగ ఒక క్రియేట్ చేసా ఉంటే ఇక్కడ నుండి మనం ఏదో ఒక లింక్ ఇస్తాం కదా google.com అని. సో ఎప్పుడైతే మనం ఈ హోమ్వేర్ కొడతామో అప్పుడు ఇక్కడ ఈ హెచ్రఫ్లో ఏముందో ఆ రిసోర్స్కి తీసుకెళ్తుంది కదా. సో ఈ బిహేవియర్ని మనం ఆపడానికి ఇక్కడ ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఆఫ్ మెథడ్ అని వాడతాం. ఎగ్జాంపుల్ చూపిస్తాం అండి, ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఎలాగంటే లెట్ ఏ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఏ డాట్ ఫస్ట్ చూద్దాం
ఈ డాట్ సెలెక్ట్ అని వస్తుందా google.com ఇచ్చినప్పుడు కొడితే మనకి ఇక్కడ ఐ మీన్ గెట్ రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ బిహేవియర్ని మనం స్టాప్ చేయాలంటే ఇది డాట్ యాడ్ ఈవెంట్ లిస్నర్ ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఈ కింద రిప్రజెంట్ చేస్తామంటే ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ మనం కాల్ చేస్తే ఇప్పుడు మనం ఎప్పుడైతే క్లిక్ చేసామంటే ఇంకా క్లిక్ చేసినా ఇంకా డిఫాల్ట్ బిహేవియర్ అనేది ప్రివెంట్ అయిపోయింది. సో అందుకే మనం అక్కడ google.com పోస్ట్ వెళ్ళట్లేదు. సో ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఆఫ్ మెథడ్ అనేది ఇలా వాడతాం. సో నెక్స్ట్ మనం ఈవెంట్ డెలిగేషన్ నేర్చుకుందాం. ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏం లేదు. ఈవెంట్ డెలిగేషన్ అంటే ఈవెంట్ లిస్ట్ని అటాచ్ చేస్తుంది కదా, చైల్డ్ ఎలిమెంట్స్కి అటాచ్ చేసే బదులు పేరెంట్ ఎలిమెంట్కి అటాచ్ చేసి ఈవెంట్ లిస్నర్ మనం చైల్డ్ ఈవెంట్ల మీద ఈవెంట్ జరిగిన అట్లా పేరెంట్ ఈవెంట్ లిస్నర్ మీద మనం హ్యాండిల్ చేస్తాం. అంటే ఏ ఈవెంట్స్ అయినా జరిగిన చైల్డ్ ఎలిమెంట్స్ మీద పేరెంట్ ఎలిమెంట్కి ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేసి అందులోనే మనం హ్యాండిల్ చేస్తాం ఈ ఈవెంట్స్ని. సో ఈవెంట్ డెలిగేషన్ అనేది ఈవెంట్ అంటే బబులింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బబులింగ్ పేస్ మీద, బబులింగ్ పేస్ అనేది ఇంపార్టెంట్. సో దీని బెనిఫిట్స్ ఏంటంటే సిన్స్ మనం ప్రతి చైల్డ్ ఎలిమెంట్కి ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేయట్లేదు కాబట్టి మనం ఓన్లీ పేరెంట్ ఎలిమెంట్కి ఒకదానికి యాడ్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఈవెంట్ లిస్టులు అనేవి తగ్గుతాయి. తక్కువ ఈవెంట్ లిస్టులు అనేవి మన డౌన్లో ఉంటాయి, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఆల్సో మనం ఒకవేళ ఈవెంట్ లిస్టనర్స్ అనేది యాడ్ చేస్తాం అనుకో, ఒకవేళ ఈ మెథడ్ వాడకపోతే మన ఈవెంట్ లిస్టనర్స్ అనేది ఎవ్రీ చైల్డ్ ఎలిమెంట్కి అటాచ్ చేయాలి. ఇన్ కేస్ ఇప్పుడు డోమ్ అనేది ఆల్రెడీ లోడ్ అయిపోయిందంటే కొత్తగా మనం ఒక చైల్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం అనుకో డోమ్ యూస్ చేసి, ఐ మీన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సమ్వేర్ ఆల్రెడీ డోమ్ లోడ్ అయిపోయింది కాబట్టి టాప్న సో మనం ఈవెంట్ లిసన్స్ అనేది యాడ్ చేయలేము మళ్ళీ న్యూ చైల్డ్ ఎలిమెంట్కి. సో ఇట్స్ కాంప్లికేటెడ్ టాస్క్. సో ఈ డెలిగేషన్ వల్ల ఈవెంట్ డెలిగేషన్ వల్ల అది కూడా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 3 బటన్స్ ఉన్నాయి, సేమ్ ఫంక్షనాలిటీ ఉంటాయి 3 బటన్స్కి. సో మనం ఈచ్ బటన్కి మనం ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేసే బదులు దానికి ఉన్న పేరెంట్ ఎలిమెంట్ అంటే దివ్కి హ్యాండిల్ చేసి లోపల ఒక లాజిక్ వాడి మనం ఏ బటన్ అయితే క్లిక్ చేసాం ఆ బటన్కి సమ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనం ఈవెంట్ డెలిగేషన్లోని మెయిన్ మనం ఏదైతే ఈవెంట్ టైప్స్కి ఈవెంట్ లిస్నర్లో ఈవెంట్ టైప్ వాడతామో అవన్నది ఈవెంట్ బబ్లింగ్ సపోర్ట్ చేసి ఉండాలి. సో ఈవెంట్ బబ్లింగ్స్ నాన్ బబుల్ ఈవెంట్స్ అంటే ఇవన్నీ ఫోకస్ బ్లర్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈవెంట్ డెలిగేషన్ అనేది పాసిబుల్ కాదు. సో ఎగ్జాంపుల్తో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం HTMLలో ఒక nav లిస్ట్ అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేసాం, అన్ఆర్డర్ లిస్ట్. అందులో లిస్ట్ ఐటమ్స్ 4 ఉన్నాయి. మనం ఈ 4 వాటికి ఒక్కొక్క ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేద్దాం. ఈ 4 చైల్డ్ ఎలిమెంట్స్కి ఇది పేరెంట్ ఎలిమెంట్. సో ఈ 4 వాటికి ఎప్పుడైతే క్లిక్ చేసామో మన ఈ కంటెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అది ఈవెంట్ లిస్ట్ కింద యాడ్ చేస్తే ఫస్ట్ మనం nav లిస్ట్ని సెలెక్ట్ చేసాం. అది నెక్స్ట్కి ఈ లింక్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసాం. డాట్ కోరీ సెలెక్టర్ అవ్వాలంటే LIతో ఉన్న ట్యాగ్ నేమ్తో ఉన్న ఐటమ్స్ అనేవి ఒక నోడ్ లిస్ట్ కింద వస్తుంది. సో ఆ నోడ్ లిస్ట్ని లింక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఒక లూప్ అవి మనం ఈచ్ లింక్కి ఒక ఈవెంట్ లిస్నర్ అనేది యాడ్ చేస్తాం. ఈవెంట్ లిస్నర్లోని క్లిక్ ఈవెంట్ ఆ లింక్ యొక్క టెక్స్ట్ కంటెంట్ అంటే ఇది అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎవ్రీ ఎలిమెంట్కి మనం యాడ్ చేస్తాము. చూస్తా వెళ్ళి
సో ఇక్కడ క్లిక్ చేస్తే హోమ్ అని వచ్చింది, అబౌట్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సరిపోయింది. ఇన్ కేస్ ఒక బిగ్ ప్రాజెక్ట్లో ఒక థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఒక మోర్ ఎలిమెంట్స్, అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం లూప్ అన్నప్పుడు చాలా లాంగ్ ప్రాసెస్, లాంగ్ టైం తీసుకుంటుంది. సో కాంప్లికేటెడ్ అయిపోతుంది. అదే ఇక్కడ ఈవెంట్ లెసన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. అదే ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్, హ్యాండిల్ ఈవెంట్స్ డైనామిక్. సో ఇక్కడ ఇలా లింక్స్ యాడ్ చేసాం మనం ఇక్కడ. సో ఇన్ కేస్ ఇప్పుడు డామ్ లోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇన్ కేస్ మనం డైనమిక్గా ఒక కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేసాం, ఒక లింక్ ఎలిమెంట్, ఒక చైల్డ్ ఎలిమెంట్. అదే దాని టెక్స్ట్ కింద హెల్ప్ అని పెట్టాం. దాన్ని మనం ఈ nav లిస్ట్కి చైల్డ్ ఎలిమెంట్ కింద అటాచ్ చేస్తాము. ఇక్కడ చైల్డ్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తే ఈ అన్నిటికి ఈవెంట్ లెసన్స్ యాడ్ అయిపోయాయి, దీనికి మాత్రం హెల్ప్కి యాడ్ అవ్వలేదు. సో దీనికి మాన్యువల్గా మళ్ళీ ఇక్కడ nav list డాట్ యాడ్ ఈవెంట్ లెసన్ అని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనకి ఈవెంట్ లెసన్ లూపింగ్ చేసినప్పుడు దీనికంటే మనం ఇక్కడ యాడ్ చేయకముందే లూపింగ్ చేసాం. సో ఇన్ కేస్ పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఎక్కడో చేస్తాం, కింద ఎక్కడో. సో మనం ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ నుండి దీన్ని మీదకి మూవ్ చేసి ఇక్కడ దీనికి ముందే యాడ్ చేయాలి. సో ఈ డోమ్ మ్యానిపులేషన్ కూడా డిఫికల్ట్ అవుతుంది. అదే సెకండ్ ప్రాబ్లం. సో ఈవెంట్ డెలిగేషన్ వాడితే ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈవెంట్ డెలిగేషన్ వాడి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఈవెంట్ డెలిగేషన్లోని ఈ ఎవ్రీ లింక్కి, ఎవ్రీ చైల్డ్ ఎలిమెంట్కి ఈవెంట్ లెసన్ యాడ్ చేసే బదులు nav లిస్ట్ డైరెక్ట్ పేరెంట్ ఎలిమెంట్ ఇదే కదా, దీనికి యాడ్ చేస్తాం. సో nav లిస్ట్ సెలెక్ట్ చేసి దానికి ఈవెంట్ లెసన్ యాడ్ చేసాం, క్లిక్ ఈవెంట్ అని. ఇందులో లాజిక్ రాస్తాను. దీనికి ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఈ కింద పాస్ చేసాం మనం పారామీటర్. సో మనం ఏం చేసామంటే మొత్తం ఈ కంటైనర్, ఇదంతా పేరెంట్ కంటైనర్, దీని అంతటికి ఈవెంట్ లెసన్ యాడ్ చేసాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ లాజిక్ అవుతుంది సేమ్ పేరెంట్ ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేసామో, అక్కడ క్లిక్ చేసిన కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సో పేరెంట్ ఎలిమెంట్కి మనం ఈవెంట్ లెసన్ యాడ్ చేసాం. సో ఇందులోని మనం యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఈవెంట్ లెసన్ యాడ్ చేసినప్పుడు, ఈవెంట్స్ ఏమి జరిగినప్పుడు మనం బ్రౌజర్ అనేది ఐడెంటిఫై చేసి ఈవెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి డాక్యుమెంట్ ఎలిమెంట్ నుండి చూపిస్తాం చూడండి. ఏ ఈవెంట్ అవునా సరే డాక్యుమెంట్ నుండి అలాగే ఇన్నర్కి, అలాగే HTML బాడీకి, అలాగే మన టార్గెట్ ఎలిమెంట్కి అలాగే ఈవెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తుంటుంది. ఇక్కడ ఇది క్యాప్చరింగ్ ఫేస్. నెక్స్ట్ మన టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది మన కాల్ బ్యాక్. తర్వాత మళ్ళీ బ్యాక్ బబ్లింగ్ అవుతుంది. సో ఈ 3 ఫేజెస్ కన్ఫామ్గా ఎవ్రీ ఈవెంట్కి జరుగుతుంది. సో బబ్లింగ్ ఫేస్లోని మనం చూపిస్తున్నాం. సో బబ్లింగ్ ఫేస్లోని టార్గెట్ ఎలిమెంట్ అనేది కాల్ అయింది. నెక్స్ట్ బబ్లింగ్ ఫేస్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ లాజిక్ వాడతాం. ఇక్కడ ఏమంటే ఈ డాట్ టార్గెట్ అంటే ఇప్పుడు కరెంట్గా మనం ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసామో ఆ ఎలిమెంట్ వస్తుంది. ఎక్కడైతే ఇక్కడ ఈ ఎలిమెంట్ క్లిక్ చేసాం కాబట్టి ఈ ఎలిమెంట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎలిమెంట్ క్లిక్ చేస్తే ఈ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ ఈజ్ LI అంటే లిస్ట్ ఎలిమెంట్ మీద ఇక్కడ ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేసిన లిస్ట్ ఎలిమెంట్ మీద ఈ లాజిక్ రన్ అవ్వాలని రాసాము. సో మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే
target. One second ఇక్కడ మిస్టేక్ ఏదంటే ఇక్కడ ఈవెంట్ టార్గెట్ ట్యాగ్ నేమ్ అంటే ఎల్ఐ అని ట్యాగ్ నేమ్ వస్తుంది ఎల్ఐ అని. ఇక్కడ ఎల్ఐ అనేది క్యాప్సూల్ లోపల వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎల్ఐ అని వస్తే ఈ రెండు మ్యాచ్ అవి అప్పుడు ఈ టార్గెట్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే హోమ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఎవ్రీ టైం మీ పేరెంట్ ఈవెంట్ లిస్ట్నే కాల్ అవుతుంది. బట్ మనం ఇక్కడ రాసిన లాజిక్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్స్ చేస్తే సో మనం ఓన్లీ ఈవెంట్ లిస్ట్నర్తో మొత్తం అన్ని చైల్డ్ ఎలిమెంట్స్కి అన్ని ఈవెంట్ లిస్ట్నర్ రాయకుంటే ఇక్కడ హ్యాండిల్ చేస్తాను. సో మనం ఇక్కడ ఇన్ కేస్ మనం చైల్డ్ ఎలిమెంట్స్ డామ్ ద్వారా ఒక కొత్తగా క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మన పేరెంట్ ఎలిమెంట్గా క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ యాడ్ అయిన తర్వాత వీటిలో కూడా ఈవెంట్ లిస్ట్ అనేది యాడ్ అయిపోద్ది. ఐ మీన్ వీటిని కూడా హ్యాండిల్ చేయొచ్చు మన పేరెంట్ ఎలిమెంట్ ద్వారా. చూడండి అవి సో ఈవెంట్ డెలిగేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఇది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఎఫిషియెంట్ మెథడ్. థ్యాంక్ యూ.